జై శ్రీరామ్. రామాయణం మనం చదివినా, విన్నా మనకు మంచి జరుగుతుంది. రామాయణం చదవలేని వారు పూర్తిగా వినడానికి మీ ముందుకు రామాయణం తీసుకువస్తున్నాము. ఈ రామాయణం వినడం ద్వారా మరియు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. జై శ్రీరామ్. రామాయణం. వాల్మీకి రామచంద్రుని జీవితకాలంలో రామాయణాన్ని రచించాడని సాంప్రదాయక ఆర్థడాక్స్ అభిప్రాయం. అయితే సాధారణ అనుభవాన్ని బట్టి చూస్తే వాల్మీకి తన ఇతిహాసాన్ని వ్రాయడానికి చాలా కాలం ముందే రామకథ వ్రాతపూర్వక రచనగా కాకుండా ఉనికిలో ఉన్నట్లు కనిపిస్తుంది. వాల్మీకి తరతరాలుగా అందించబడిన కథకు రూపం ఇచ్చాడని తెలుస్తోంది. ఇది బహుశా కథలోని కొన్ని క్లిష్టమైన అంశాలను వివరిస్తుంది. ఉదాహరణకు, వాలి సంహారం మరియు రాముని ఆజ్ఞల మేరకు సీత బహిష్కరణ. వాల్మీకి రచనలో రాముడు ఒక గొప్ప మరియు విశిష్టమైన మానవుడిగా చిత్రీకరించబడ్డాడు, దేవుని అవతారంగా కాదు. నిజమే, కొన్ని అధ్యాయాలలో ఆయనను దేవుని అవతారంగా ప్రస్తావించినా, కథనంలో వాల్మీకి మహర్షి చిత్రించిన రాముడు దేవుడు కాదు, దైవిక గుణాలతో కూడిన గొప్ప యువరాజు. వాల్మీకి కాలంలో కూడా రాముడు అవతారం అనే ఆలోచన కొంతవరకు ప్రచారంలో ఉంది. శతాబ్దాల తరువాత కమ్మన్ మరియు తులసీదాస్ రామాయణాన్ని గానం చేశారు. అప్పటికి శ్రీరాముడు విష్ణువు యొక్క అవతారంగా అంగీకరించబడింది. రాముడు మరియు కృష్ణుడు విష్ణువుకు పర్యాయపదాలుగా మారారు, మరియు విష్ణువు క్రమంగా రాముడు లేదా కృష్ణుడిని సూచించాడు. రాముడిని దేవుడిగా ఆచారబద్ధమైన పూజలతో ఆలయాలు ఉనికిలోకి వచ్చాయి. అలాంటి పరిస్థితులలో తరువాతి కవులు రాముడిని కేవలం ఒక వీరుడిగా ఎలా చిత్రించగలరు? అలాంటి ప్రయత్నం విఫలమయ్యేది. కమ్మన్ మరియు తులసీదాస్ అత్యున్నత స్థాయి భక్తులు. వారు చరిత్రకారుల నుండి మరియు నవలా రచయితల నుండి చాలా భిన్నంగా ఉన్నారు. ఈ కథ ఒకరోజు ఉదయం నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి రావడంతో ప్రారంభమవుతుంది. సాధారణ స్వాగతం తర్వాత వాల్మీకి ఆయనను అడిగారు, ఓ సర్వజ్ఞుడైన నారదా, ఈ లోకంలో గుణంలోనూ జ్ఞానంలోనూ అత్యున్నతుడైన వీరుడు ఎవరు, నాకు చెప్పగలరా? వాల్మీకి ఈ ప్రశ్న ఎందుకు అడిగారో తన అతీంద్రియ శక్తి ద్వారా తెలుసుకున్న నారదుడు ఇలా సమాధానమిచ్చాడు, మీరు అడుగుతున్న వీరుడు రాముడు. సూర్యవంశంలో జన్మించి ఆయన ప్రస్తుతం అయోధ్యను పాలిస్తున్నాడు. ఆ తర్వాత నారద మహర్షి వాల్మీకి రాముని కథను క్లుప్తంగా వివరించాడు. నారదుడు వెళ్లిపోయిన చాలాసేపటి తర్వాత కూడా రాముని కథ విన్న వాల్మీకి ఎంతగానో ప్రభావితుడయ్యాడు. ఆయన మనస్సు నిండా అదే ఉంది. తన ఉదయపు స్నానాల కోసం తమసా నదికి వెళ్తూ కూడా ఆయన దాని గురించే ఆలోచిస్తున్నాడు. ఆయన నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తుండగా దగ్గర్లోని ఒక చెట్టుపై 2 ప్రేమగల క్రౌంచ పక్షులు తమ జీవన ప్రేమ ఆనందంలో క్రీడిస్తూ పాడుతూ కనిపించాయి. అకస్మాత్తుగా ఒక వేటగాడి బాణం తగిలి మగ పక్షి కింద పడిపోయింది. తన ప్రియుడు నేలపై పడిపోవడం చూసిన ఆడ పక్షి దీనంగా విలపించింది. ఇది చూసిన వాల్మీకి కోపం వచ్చి శపించాడు, ఓ వేటగాడా, ఈ ప్రేమలో మునిగిపోయిన పక్షులలో ఒకదానిని నీవు చంపినందున నీవు నీ జీవితాంతం నిరాశ్రయుడై తిరుగుతావు. కాని క్షణంలో ఆ మహర్షి తేరుకుని తాను ఎందుకు కోపంతో నిండిపోయాడో అని ఆశ్చర్యపోయాడు. ఆ వేటగాడిని శపించే హక్కు నాకు ఎందుకుంది? నేను భావోద్వేగాలచే ఎందుకు మోసపోయాను? తన శాపంలోని పదాలను గుర్తు చేసుకున్న ఆ ఋషి ఆ పదాల లయానికి ఆశ్చర్యపోయాడు. తన దయ ఒక అందమైన శ్లోకంగా రూపుదిద్దుకుందని ఆయన గ్రహించాడు. ఇదంతా భగవంతుని మర్మమైన లీలలలో భాగమని ఆయన భావించి ధ్యానంలోకి వెళ్ళాడు. ధ్యానంలో ఉన్న వాల్మీకి చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై ఇలా అన్నాడు, భయపడకు. రాముని కథను ప్రారంభించడానికి ఈ సంఘటనలు జరిగాయి. దుఃఖం, శోకం నుండి శ్లోకం పుట్టింది. ఈ ఛందస్సు మరియు లయలో కథను చెప్పాలి. జరిగినదంతా, అవును, పాత్రలు ఎలా ఆలోచించాయి మరియు ఎలా కనిపించాయి, అరచేతిలో వస్తువు ఉన్నంత స్పష్టంగా నీకు చూపిస్తాను. నా ఆశీస్సులతో లోకానికి మేలు కలిగేలా నువ్వు దీన్ని గానం చేయాలి.
వాల్మీకి మరియు అతని శిష్యులు ఆ శ్లోకాన్ని పదే పదే పునరావృతం చేసి దాని నమూనాను వారి మనస్సులలో పటిష్టంగా నిలుపుకున్నారు. అప్పుడు వాల్మీకి ఆ ఛందస్సులోనే రామాయణాన్ని రచించి తన శిష్యులకు బోధించాడు. ఈ విధంగా పవిత్రమైన వాల్మీకి రామాయణం ఆవిర్భవించింది. లోకంలో ధర్మాన్ని స్థాపించడానికి మరియు మానవ దుఃఖాన్ని అనుభవించిన మర్త్యులుగా జన్మించిన ప్రభువు మరియు అతని దేవేరి కథను ఋషి అద్భుతమైన అందమైన పదాలతో గానం చేశాడు. బ్రహ్మ మాటలు నిజమయ్యాయి, పర్వతాలు నిలబడి, నదులు ప్రవహించినంత కాలం రామాయణం మనుష్యులచే ఆదరించబడుతుంది మరియు వారిని పాపం నుండి రక్షిస్తుంది. అధ్యాయం 1. గర్భధారణ. గంగానదికి ఉత్తరాన కోసల అనే గొప్ప రాజ్యం ఉంది. ఇది సరయూ నదిచే సారవంతమైంది. దీని రాజధాని అయోధ్య. దీనిని సౌరవంశానికి చెందిన ప్రసిద్ధ పాలకుడు మనువు నిర్మించాడు. వాల్మీకి కోసల రాజధాని గురించి చేసిన వర్ణనను బట్టి చూస్తే ప్రాచీన అయోధ్య మన ఆధునిక నగరాల కంటే ఏమాత్రం తక్కువ కాదని స్పష్టమవుతుంది. ప్రాచీన భారతదేశంలో కూడా నగర నాగరికత ఉన్నత స్థాయికి చేరుకుంది. దశరథ మహారాజు అయోధ్య రాజధానిగా రాజ్యాన్ని పాలించాడు. దేవతల పక్షాన పోరాడి అతని కీర్తి 3 లోకాలలో వ్యాపించింది. అతను ఇంద్రుడు మరియు కుబేరులకు సమానుడు. కోసల ప్రజలు సంతోషంగా, సంతృప్తిగా మరియు ధర్మబద్ధంగా ఉన్నారు. ఈ భూమిని శక్తివంతమైన సైన్యం రక్షించింది మరియు ఏ శత్రువు దగ్గరకు రాలేకపోయాడు. ఇది చుట్టూ కందకాలు కలిగిన కోటలను కలిగి ఉంది. అలాగే అనేక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి మరియు దాని పేరుకు తగ్గట్టుగానే అయోధ్య అన్ని శత్రువులను ధిక్కరించింది. అయోధ్య అంటే యుద్ధం ద్వారా అణచివేయబడనిది అని అర్థం. దశరథుడికి 8 మంది తెలివైన మంత్రులు ఉన్నారు. వారు ఎల్లప్పుడూ అతనికి సలహా ఇవ్వడానికి మరియు అతని ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వశిష్ఠుడు మరియు వామదేవుడు వంటి గొప్ప ఋషులు మరియు ఇతర బ్రాహ్మణులు ధర్మాన్ని బోధించారు మరియు ఆచారాలు మరియు యజ్ఞాలు నిర్వహించారు. పన్నులు తక్కువగా ఉండేవి మరియు నేరానికి శిక్ష న్యాయంగా ఉండేది మరియు తప్పు చేసిన వారి సామర్థ్యాన్ని బట్టి విధించబడేది. ఉత్తమ సలహాదారులు మరియు రాజనీతిజ్ఞులతో చుట్టుముట్టబడి రాజు యొక్క వైభవం ఉదయించే సూర్యుని వలె ప్రకాశించింది. అనేక సంవత్సరాలు సజావుగా గడిచిపోయాయి. ఈ సంపద అంతటి మధ్యలో దశరథుడికి ఒకే ఒక విచారం ఉంది. అతనికి కొడుకు లేడు. ఒకనాటి వేసవి ప్రారంభంలో సంతానం కోసం అశ్వమేధ యాగాన్ని చేయాలని అతను ఆలోచించాడు. తన మత గురువులను సంప్రదించి వారి సలహా మేరకు యాగాన్ని నిర్వహించడానికి ఋష్యశృంగ మహర్షిని పిలిపించాడు. ఆ యాగం ఒక గొప్ప వేడుక. దానికి ఆనాటి రాజులలో చాలామంది ఆహ్వానితులుగా వచ్చారు. యాగాలు చేయడం అంత సులభం కాదు. యాగ వేదిక స్థలం మరియు నిర్మాణం శాస్త్ర నియమాలకు అనుగుణంగా వివరంగా చూసుకోవాలి. పనులను ఏర్పాటు చేయడంలో నిపుణుల మార్గదర్శకత్వం కోరబడింది. దీని అర్థం 10,000 మందికి వసతి కల్పించగల, ఆహ్వానితులకు ఆతిథ్యం మరియు వినోదాన్ని అందించగల ఒక కొత్త శిబిరనగరాన్ని నిర్మించడం. ఇందులో రాజకుమారులు మరియు దేశంలోని ఋషులు కూడా ఉన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఆ రోజుల్లో యాగాలు మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడే పెద్ద ఎత్తున జరిగే సమావేశాలు మరియు ప్రదర్శనల వంటివి. అన్ని ఏర్పాట్లు పూర్తవగానే శాస్త్రాల ప్రకారం నిర్దేశించిన విధంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. అయోధ్యలో యాగం జరుగుతున్న సమయంలోనే స్వర్గంలో దేవతల సమావేశం జరిగింది. రాక్షసుల రాజు రావణుడు బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల పొందిన అధికారంతో మదించి వారికి అంతులేని దుఃఖాన్ని మరియు కష్టాలను కలిగిస్తున్నాడని దేవతలు బ్రహ్మదేవుడికి ఫిర్యాదు చేశారు. వారు బ్రహ్మకు ఇలా విన్నవించారు: రావణుడిని అణచివేయడం, జయించడం లేదా చంపడం మా సామర్థ్యానికి మించినది. మీ వరం యొక్క రక్షణలో అతను దుర్మార్గుడు మరియు అహంకారిగా మారాడు మరియు అందరినీ, ముఖ్యంగా స్త్రీలను దుర్భాషలాడుతున్నాడు. ఇంద్రుడిని పదవీచ్యుతుడిని చేయాలనేది అతని కోరిక. మీరు మాకు ఏకైక శరణ్యం మరియు రావణుడిని సంహరించి అతని నిరంకుశత్వాన్ని అంతం చేసే పద్ధతిని మీరు కనుగొనాలి. రావణుడు తనను తాను ప్రార్థించిన వరాన్ని బ్రహ్మ అతనికి ఇచ్చాడని బ్రహ్మకు తెలుసు. దేవతలు, అసురులు,
గంధర్వులు మరియు ఇతర జీవుల నుండి ఎవరూ ఓడించలేనంత శక్తివంతుడు. తన అహంకారంతో రావణుడు మానవజాతి నుండి రక్షణను కోరలేదు. బ్రహ్మ ఈ లోపాన్ని వెల్లడించగా దేవతలందరూ సంతోషించి విష్ణువు వైపు తిరిగారు. హరికి పూర్తిగా లొంగిపోయి రావణుడిని మరియు అతని అరాచకాలను అంతం చేయడానికి మానవునిగా జన్మించమని దేవతలు ఆయనను వేడుకున్నారు. దశరథ మహారాజు సంతానం కోసం యాగం చేస్తున్నందున తాను 4 కుమారులుగా జన్మిస్తానని హరి దేవతలకు హామీ ఇచ్చారు. అగ్నిలో నెయ్యి పోయగానే మంటలు పైకి లేవగా మధ్యాహ్న సూర్యునిలా ప్రకాశవంతమైన ఒక బంగారు గిన్నెను పట్టుకున్న ఒక అద్భుతమైన రూపం అగ్ని నుండి బయటపడింది. దశరథ మహారాజును పేరు పెట్టి పిలిచి ఆ రూపం ఇలా అంది: దేవతలు మీ పట్ల సంతోషంగా ఉన్నారు మరియు మీ ప్రార్థనలకు జవాబు ఇస్తున్నారు. ఇది మీ భార్యల కోసం దేవతలు పంపిన పాయసం. ఈ దివ్య పానీయాన్ని తాగినట్లయితే మీకు కుమారులు పుడతారు. అపరిమితమైన ఆనందంతో దశరథుడు ఆ గిన్నెను ఒక బిడ్డను స్వీకరించినట్లుగా స్వీకరించాడు మరియు పాయసాన్ని తన 3 భార్యలు కౌసల్య, సుమిత్ర మరియు కైకేయులకు పంచాడు. అతను కౌసల్యను సగం పాయసం తాగమని అడిగాడు మరియు మిగిలిన సగంలో సగం సుమిత్రకు ఇచ్చాడు. అప్పుడు మిగిలిన సగంలో సగం కైకేయి తాగింది మరియు మిగిలినది మళ్లీ సుమిత్రకు ఇవ్వబడింది. దశరథుని భార్యలు ఆనందించారు, పాతిపెట్టిన నిధిని అనుకోకుండా కనుగొన్న ఒక బిచ్చగాడిలా. మరియు తగిన సమయంలో వారందరూ గర్భవతులు అయ్యారు. అధ్యాయం 2 ఋషి విశ్వామిత్రుడు. కాలక్రమేణా దశరథుని కుమారులు జన్మించారు. కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు అనే కవలలు జన్మించారు. ఆమె 2 సార్లు దివ్య పాయసం త్రాగింది. తల్లిదండ్రులు త్రాగిన పాయసం పరిమాణానికి అనులోమానుపాతంలో కుమారులు సాంప్రదాయకంగా విష్ణువు యొక్క భాగాలుగా పరిగణించబడతారు. రాముడు అలా సగభాగం విష్ణువు. కాని అనంతాన్ని అంకగణితంగా కొలవడం అసాధ్యం కాబట్టి అటువంటి లెక్కలకు అర్థం లేదు. శృతి మనకు చెబుతుంది, పరమాత్మ యొక్క ఒక చిన్న భాగం కూడా స్వయంగా సంపూర్ణం మరియు పరిపూర్ణం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఏది సంపూర్ణమో ఇది సంపూర్ణం, సంపూర్ణం నుండి వచ్చింది కూడా సంపూర్ణమే. సంపూర్ణం నుండి సంపూర్ణాన్ని తీసివేసినప్పుడు సంపూర్ణం ఇంకా సంపూర్ణంగానే ఉంటుంది. దశరథుని 4 కుమారులకు రాజకుమారులకు సూచించిన శిక్షణ అంతా ఇవ్వబడింది. రాముడు మరియు లక్ష్మణుడు ఒకరికొకరు ప్రత్యేకంగా అంకితమయ్యారు, అలాగే భరతుడు మరియు శత్రుఘ్నుడు కూడా. ఈ ప్రత్యేక అనుబంధం దివ్య పాయసం రాజు భార్యల మధ్య పంచుకున్న విధానం నుండి వచ్చిందని మనం ఊహించవచ్చు. దశరథుడు తన 4 కుమారులు బలవంతులుగా, ధర్మాత్ములుగా, ధైర్యవంతులుగా మరియు ప్రియమైన వారిగా ఇతర రాజగుణాలతో ఎదగడం చూసి సంతోషించాడు. ఒకరోజు రాజు తన కుమారుల వివాహం గురించి ఆలోచిస్తున్నప్పుడు గొప్ప ఋషి విశ్వామిత్రుడు తనను చూడటానికి వచ్చాడని ప్రకటించడానికి దూతలు హడావిడిగా వచ్చారు. విశ్వామిత్రుడు ఋషులలో అత్యంత శక్తివంతుడిగా అందరిచేత ఆశ్చర్యంగా చూడబడేవాడు. విశ్వామిత్రుడి అయోధ్యకు రాక ఊహించనిది మరియు దశరథ మహారాజు సింహాసనం నుండి దిగి ఋషిని గౌరవంగా స్వీకరించడానికి కొన్ని అడుగులు ముందుకు వేశాడు. విశ్వామిత్రుడు భయంకరమైన తపస్సుల ద్వారా ఋషిత్వాన్ని పొందిన రాజు. అతను చాలా కాలం క్రితం తన ఆధ్యాత్మిక శక్తులను ప్రదర్శించాడు, మరొక బ్రహ్మను మరియు పోటీ విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించాడు. అతను కొత్త నక్షత్రాలను సృష్టించే వరకు వెళ్ళాడు, కాని భయపడిన దేవతల అభ్యర్థన మేరకు ఆపడానికి ఒప్పించబడ్డాడు. విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు ఒకసారి తన సైన్యంతో బయలుదేరి వశిష్ఠుడి ఆశ్రమాన్ని సందర్శించాడు. ఋషి తన రాజ అతిథిని మరియు అతని భారీ పరివారాన్ని ఆప్యాయంగా స్వాగతించాడు మరియు వారికి అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చాడు. ఒక అటవీ ఆశ్రమంలో ఇంత గొప్ప సంపద ఎక్కడ నుండి వచ్చిందని రాజు ఆశ్చర్యపోయాడు. అతని చేత ప్రశ్నించబడినప్పుడు వశిష్ఠుడు తన ఆవు సభలను పిలిచి ఆమె అపారమైన సంపదకు మూలం అని వివరించాడు. ఋషికి కృతజ్ఞతలు తెలుపుతూ విశ్వామిత్ర మహారాజు ఇలా అన్నాడు:
మీరు నాకు ఈ ఆవును ఇవ్వాలి, ఎందుకంటే అది మీతో కంటే నాతో ఎక్కువ ఉపయోగపడుతుంది. అలాంటి శక్తి మరియు సంపద రాజుకు మాత్రమే చెందుతాయి. ఇప్పుడు వశిష్ఠుడు దివ్యమైన ఆవును విడిచిపెట్టలేకపోయాడు. అతను అనేక కారణాలను చెప్పి రాజును తన అభ్యర్థనను బలవంతం చేయవద్దని కోరాడు. కాని వశిష్ఠుడు ఆవును ఇవ్వడానికి ఎంత అయిష్టంగా ఉంటే రాజు దానిని సొంతం చేసుకోవడానికి అంత ఆసక్తిగా మారాడు. ఆవును తనకిచ్చేలా ప్రలోభపెట్టే లేదా ఒప్పించే ప్రయత్నాలలో విఫలమైన విశ్వామిత్రుడు కోపించి తన సైనికులను ఆవును బలవంతంగా పట్టుకోవాలని ఆజ్ఞాపించాడు. శబల తనను ఎందుకు అలా బలవంతంగా పట్టుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోయింది. ఆమె ఆ మహర్షిని, ఆయన ఆశ్రమాన్ని విడిచి వెళ్లడానికి ఇష్టపడలేదు. కన్నీళ్లు కార్చుతూ వశిష్ఠుడిని ఎలా అపరాధం చేసిందో, తనను అలా లాగిపోతుండగా ఆయన ఎందుకు చూస్తూ ఉన్నాడో అని ఆశ్చర్యపోయింది. ఆ ఆవు సులభంగా సైనికులను పారద్రోలి మహర్షి పాదాల వద్ద ఆశ్రయం పొందింది. తన ప్రియమైన ఆవు తనకి చిన్న చెల్లెలు వంటిది. చేసిన దీనమైన విన్నపంతో కదిలిన మహర్షి ఇలా అన్నాడు: విశ్వామిత్రుడి సైనికులను ఎదుర్కోవడానికి సైనికులను తీసుకురండి. శబల తక్షణమే అలా చేసింది, మరియు ఆక్రమణదారులు త్వరలోనే ఓడిపోయారు. ఆగ్రహంతో నిండిన విశ్వామిత్రుడు తన రథంలోకి ఎక్కి తన ధనుస్సును తీసుకుని ఆవు తీసుకువచ్చిన సైనికులపై బాణాలను కురిపించాడు. కాని వారి బలం అంతులేనిది, మరియు రాజ సైన్యాలు పూర్తిగా ఓడిపోయాయి. విశ్వామిత్రుడి కుమారులు ఇప్పుడు వశిష్ఠుడినే తమ లక్ష్యంగా చేసుకున్నారు, కాని వారు బూడిదగా మారిపోయారు. ఓడిపోయి అవమానంతో విశ్వామిత్రుడు అప్పుడే తన రాజ్యాన్ని తన కుమారులలో ఒకరికి అప్పగించి హిమాలయాలకు తపస్సు చేయడానికి వెళ్లాడు. వశిష్ఠుడిని అణచివేయడానికి, శక్తిని పొందడానికి శివుడికి తన భక్తిని అర్పించాడు. విశ్వామిత్రుడు తన తపస్సులో ఎంత స్థిరంగా, నిలకడగా ఉన్నాడంటే శివుడు సంతోషించి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. తపస్సు చేయడానికి అతని ఉద్దేశ్యం ఏమిటని రాజును అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా బదులిచ్చాడు: ఉమాపతి, నా తపస్సుతో మీరు సంతృప్తి చెందితే నాకు దివ్యమైన బాణాలు మరియు ప్రతి ఆయుధానికి అధిపతి అయ్యే వరం ప్రసాదించండి. శివుడు అలాగే అని చెప్పి దేవతలు, గంధర్వులు, ఋషులు, యక్షులు మరియు రాక్షసుల వద్ద ఉన్న అన్ని ఆయుధాలను విశ్వామిత్రుడికి ఇచ్చాడు. సముద్రం వలె అహంకారంతో పొంగిపోతూ విశ్వామిత్రుడు వశిష్ఠుడిని ఇప్పటికే ఓడించినట్లు భావించాడు. అతను వెంటనే ఆ ఋషి ఆశ్రమం వైపు వెళ్లాడు. దూసుకువస్తున్న విశ్వామిత్రుడి భయంకరమైన రూపాన్ని చూసి వశిష్ఠుడి శిష్యులు మరియు అతని ఆశ్రమంలోని జంతువులు భయంతో పరుగులు తీశాయి. విశ్వామిత్రుడి అగ్న్యాయుధం తగిలి వశిష్ఠుడి ఆశ్రమం బూడిదగా మారింది. వశిష్ఠుడు జరిగిన సంఘటనకు విచారించాడు, కాని పూర్వపు రాజు అహంకారాన్ని అంతం చేయాలని నిశ్చయించుకొని తన బ్రహ్మదండం, పవిత్రమైన కర్రను చేతబట్టి అతనిని ప్రశాంతంగా ఎదుర్కొన్నాడు. కోపంతో పిచ్చివాడై విశ్వామిత్రుడు తాను సంపాదించిన అన్ని దివ్య ఆయుధాలను అతనిపై ప్రయోగించాడు. కాని అవి ఋషికర్రను సమీపించగానే శమించి దానిచే గ్రహించబడ్డాయి. విశ్వామిత్రుడి ఆయుధాగారంలో ఇంకొక ఆయుధం మాత్రమే మిగిలి ఉంది. అది అన్నిటిలోకెల్లా అత్యంత శక్తివంతమైనది, బ్రహ్మాస్త్రం. అతను దానిని వశిష్ఠుడిపై ప్రయోగించగానే ప్రపంచం ఒక పెద్ద గ్రహణం వలె చీకటిలో మునిగిపోయింది, మరియు దేవతలు కూడా భయంతో వణికిపోయారు. కాని ఆ భయంకరమైన అస్త్రం కూడా ఋషికర్రలో కలిసిపోయింది. అది మరియు ఆ పవిత్ర పురుషుడు గ్రహించిన తేజస్సుతో ప్రకాశించారు. విశ్వామిత్రుడు దిగ్భ్రాంతి చెందాడు. ఓటమిని బహిరంగంగా అంగీకరిస్తూ అతను ఇలా అన్నాడు: క్షత్రియుడి ఆయుధాల శక్తి దేనికి పనికివస్తుంది? కేవలం ఒక కర్రను చేతబట్టి ఈ వశిష్ఠుడు నా అన్ని ఆయుధాలను నిష్ఫలం చేశాడు. శివుడు నిజంగా నన్ను మోసం చేశాడు. వశిష్ఠుడిలా బ్రహ్మర్షిగా మారడం తప్ప నాకు వేరే మార్గం లేదు. అలా చెప్పి అతను యుద్ధరంగం నుండి వైదొలిగి మరింత కఠినమైన తపస్సు కోసం దక్షిణం వైపు వెళ్లాడు. సంవత్సరాల తరబడి విశ్వామిత్రుడు భయంకరమైన తపస్సు చేశాడు. అతని పట్టుదలకు మెచ్చి బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. విశ్వామిత్రునికి
అతని తపస్సు ఫలితంగా అతను రాజులలో ఒక ఋషి స్థానానికి ఎదిగాడని బ్రహ్మదేవుడు చెప్పి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. విశ్వామిత్రుడు తన తపస్సు వల్ల కేవలం రాజర్షి స్థాయిని మాత్రమే పొందగలిగినందుకు నిరాశ చెందాడు. బ్రహ్మర్షి అనే అత్యున్నత స్థాయి తప్ప మరేదానితోనూ సంతృప్తి చెందకుండా వశిష్ఠునితో సమానంగా గుర్తించబడాలని అతను మరింత కఠినమైన తపస్సు చేశాడు. మిగిలిన అధ్యాయాలు మా ఛానల్లో కొనసాగుతాయి. పూర్తి రామాయణం కోసం దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.